నా పేరు సంతోష్. నేను ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. నేను యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఒక 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఇలా చూపిస్తూ ఉంటారు జనరల్గా. కానీ నాకు ఒక ఇన్నోవేషన్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో 3 డైమెన్షనల్లో మన బెడ్రూమ్ ఎక్కడ ఉంది, కిచెన్ ఎక్కడ ఉంది, హాల్ ఎక్కడ ఉంది, మనం టీవీ ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ సోఫా ఉంటుంది అనేది అన్నీ క్లియర్గా చూడొచ్చు అనమాట. యాక్చువల్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఇలా ఇస్తారు. ఒక సాధారణమైన మనుషులకి ఇలాంటివి ఏమీ అర్థం కావన్నమాట. ఇక్కడ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే మనం యూజర్ ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా మనం డిజైన్ చేసి కనుక వాళ్ళకు ఒక యానిమేషన్ వ్యూలో వాళ్ళకి ఇల్లు కట్టుకునే దానికి ముందే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఒక సివిల్ ఇంజనీర్స్కే కాదు, ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరికైనా కానీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఉంటుందన్నమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అలా ఉన్నదాన్ని 3 డైమెన్షనల్ ఫిగర్ అంటారనమాట. ఇప్పుడు మనం జనరల్గా ఒక ప్లాన్ తీసుకుందాం. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము. దీన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటారనమాట. అంటే ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్ అనేది ఉండదు. అంటే రెక్టాంగిల్గా కనిపించినా కానీ అలా అనిపించదు అనమాట. ఇది ఒక 9-inch వాల్. 9-inch వాల్. ఇది వాల్గా మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఇందాక మనం చూసిన వాటిలలో రిప్రజెంట్ చూపించలేకపోయారనమాట. అదే ఇప్పుడు మనం చూసినట్లయితే మన సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి వాల్ని ఇలా పైకి లేపొచ్చు. ఒక వాల్ రెడీ అయిపోయింది. ఇది ఎంట్రన్స్, వాల్ థిక్నెస్ మనం చూసుకోవచ్చు అనమాట ఇలా 3 డైమెన్షనల్లో. ఇఫ్ సపోజ్ ఇక్కడ ఒక మనం ఇందాక చూసిన దాంట్లో బెడ్రూమ్ అంటే ఓన్లీ ఒక బెడ్రూమ్ అని చెప్పేసి అలా పెట్టేశారనమాట. కానీ మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఏంటంటే బెడ్రూమ్కి బెడ్ అటాచ్ చేయొచ్చు అనమాట. ఇలా ఒక బెడ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక ఇల్లు ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనం ఒక ఇంటి ప్లాన్ తీసుకుందాము. ఇంటి ప్లాన్ తీసుకొని అక్కడ ఎక్కడ బెడ్రూమ్ అవన్నీ ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుందాం అనమాట. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఇది 10 feet అనమాట. జనరల్గా మన బెడ్రూమ్ వచ్చేసి 10 by 10 ఉంటుంది అనమాట. 10 feet by 10 feet. పర్లేదు. 10 feet by 10 feet. అండ్ మనకు వాల్ థిక్నెస్ వచ్చేసి 9 feet ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి ఏంటంటే చాలామందికి ఇల్లు ఎలా ఉంటుందో ముందే తెలియదు. మనం ఒక సివిల్ ఇంజనీర్ మీద డిపెండ్ అయ్యి లాస్ట్కి వాళ్ళు ఎలా కడితే అలానే ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఏంటంటే ఇల్లు కంప్లీట్ అవ్వడం కన్నా ముందే మనకు మన ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అంటే బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది, బెడ్రూమ్ ఎలా పెట్టుకోవాలి, వాస్తు ఎలా, అన్ని యాక్సెప్ట్స్ కూడా మనకు ముందే తెలిసిపోతుంది అన్నమాట. సో
ఇప్పుడు చూడండి, ఒక బెడ్రూమ్ రెడీ అయిపోయింది. అదే ఇందాక మనం చూసిన ప్లాన్లో అర్థం కాలేదు మనకు. ఇప్పుడు చూడండి, మనకు అర్థమైపోయింది. ఇది ఒక బెడ్రూమ్ అని చెప్పేసి చూడగానే అర్థమైపోయింది అనమాట. అండ్ ఇది మనం ఒక యానిమేషన్ లాగా చూపించచ్చు అనమాట. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి ఇలా నడుస్తూ వెళ్తున్నాం మనం. నడుస్తూ వెళ్తున్నాం. సో మనం కస్టమర్కి ఏంటంటే వాళ్ళకి ఇమాజినేషన్, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో మనం ముందే చూపించవచ్చు అనమాట. యానిమేషన్, బెడ్. అండ్ ఇప్పుడు మనం ఒక హాల్ దగ్గరకు వచ్చేద్దాం. హాల్లో జనరల్గా మనకి ఏముంటుంది, సోఫా ఉంటుంది. సో ఒక సోఫా తీసుకుంటాం. యాక్చువల్గా ఇది 3D వేర్. ఇది నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ప్రోగ్రామ్ కోసం. సో ఇది హాల్ అనుకోండి. హాల్, ఒక సోఫా. సోఫా. సో ఇలా మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా గీసుకోవచ్చు. అండ్ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ మనం ఎలివేషన్స్ అనేది కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చూశారుగా ఎంత బాగుందో. ఇలాగే కదా మనం మన ఇంటిని చూడాలని కోరుకుంటాం. మన ఇంటి గురించిన ఆలోచనే కాదు, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఎక్కడెక్కడ అమర్చుకోవాలి, ఎటువంటి రంగులు వేసుకుంటే ఇల్లు బాగుంటుంది అనే కోరికలని ఈ 3D బిల్డింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ 3D బిల్డింగ్ గురించిన మరింత సమాచారం ఓ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.